ఒక బ్లౌజ్ కటింగ్ అండి. చిన్న సైజ్ బ్లౌజే ఇది. ఒక అమ్మాయిది బ్లౌజ్ ఇది. అయితే సైజ్ లేదండి బ్లౌజ్ది. ఆ బ్లౌజ్ కూడా ఇవ్వలేరు, ఇంకా మెజర్మెంట్ కూడా తీసుకోలేదు ఈ బ్లౌజ్కి నేను. వాళ్ళు ఎక్కడో వేరే ఊర్లో ఉన్నారంట. మీరు పాప నడుము కొలత ఎంత ఉంటుందని అడిగితే వాళ్ళు 28 అని చెప్పారండి నాకు. ఒక నడుము కొలత మీదనే నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా ఈరోజు. నడుము కొలత ఒక్కటే మనకు ఉంది ఆ పాపది. ఫంక్షన్ ఉందని వాళ్ళు వేరే ఊరికి తీసుకెళ్తున్నారు అనమాట. ఇది ఫస్ట్ ఇక్కడ స్కేల్ తోటి లైన్ గీసుకోవాలండి ఇలాగా. నడుము కొలత వచ్చేసి 28 కదండి. 28లో 4వ భాగము 7 వస్తుందండి నడుము కొలత. నడుము సైజు ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటున్నా, ఒకవేళ ఆమెకి రాకపోతే ఇప్పుకుంటుంది కదా, అలాగనమాట. బ్లౌజ్ సైజు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15. ఒకవేళ పొట్టిగా అయితే ప్రాబ్లం కదండి, పొడుగైనా ఏం పర్లేదు. కొంచెం పొడుగు అయినా ఇది మనకి ఎగ్జాక్ట్ ఎంత వస్తుంది ఇప్పుడు, 1 ఇంచు పోగా 14 అయితే వస్తుంది, సరిపోతుందండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనము ఈ 2 ఇంచులు కూడా ఎక్కువ అవుతుంది అనుకుంటే మనము ఈ ఫింగర్ తోటి ఇలాగా పెట్టుకోవచ్చండి. మనము 3 ఫింగర్స్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. 28 సైజు బ్లౌజ్కి అంతే. ఎంత అవుతుంది? 2 ఇంచెస్ అవుతుందండి. 2 ఇంచులకి కొంచెం తక్కువనే అవుతుంది. ఇలా అయితే సరిపోతుంది, జారదు, ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఈ షోల్డర్ కూడా తక్కువ పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ 2.5 పెట్టుకుంటున్నాను నేను. ఒక్క పావు ఇంచు ఎక్కువ పెట్టుకున్నాను, 3 కొంచెం తక్కువ పెట్టుకున్నా. ఇది వచ్చేసి 5 ఇంచెసేనండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెసే తీసుకుంటున్నా, 5 ఇంచులు. 5 ఇంచులే తీసుకోవాలి ఇలాగా. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్, 1 ఇంచ్ అండి. ఇలా కొంచెం రౌండ్ తిప్పుకోవాలి దీన్ని. ఇది లెంత్, నెక్ లెంత్ వచ్చేసి నెక్ డౌన్ అండి. 10.5 పెడుతున్నాను నేను. 10.5 అయితే సరిపోతుంది. ఇట్లా మంచిగా ఒక స్కేల్తో డ్రా చేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోవాలండి. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికే ఒక 1/2 ఇంచ్ మీద రౌండ్ గీసేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఖర్చు వస్తుందండి మనకి, మెయిన్ సైజ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా అనమాట ఇది. ఇప్పుడు కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్. పైపింగ్ చేయమన్నారండి. శారీ వచ్చేసి అందులో బ్రౌన్ కలర్ ఉంది, కాఫీ కలర్. ఇప్పుడు ఇది నెక్ కట్ చేసుకోవాలి. ఇది చాలా డీప్ తీసుకోవద్దండి, 28 సైజే కదా, చాలా చిన్న సైజ్ అనమాట. ఇది చూడండి ఆమ్ రౌండ్ ఎంత ఉందో, ఆమ్ రౌండ్ కానీ ఇక్కడ నడుము కానీ చాలా చిన్నగా ఉంది కాబట్టి చిన్నగానే తీసుకోవాలి నెక్. ఇది చూడండి నెక్ ఇంత చిన్నగా తీసుకుంటే మనకి ఇక్కడ దాకా ఫిట్టింగ్ పోయినా కానీ ఇలా వేసుకున్నప్పుడు ఇలాగ అవుతుంది కదండి, మనకి జారకుండా బాగుంటుంది అనమాట. ఇలా తీసుకోవాలి మనం. హ్యాండ్స్ వచ్చేసి 7 పెడుతుందండి, ఖర్చుతో కలిపి 6 వస్తుంది, సరిపోతుంది మనకి. 6 ఇంచెస్ సరిపోతుంది ఎగ్జాక్ట్. ఇప్పుడైతే నేను 1 ఇంచ్ కలిపి 7 తీసుకున్నా. హ్యాండ్ లెంత్ వచ్చేసి, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5, అంటే ఫోల్డింగ్ మీద 5 తీసుకున్నా. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5, చిన్న సైజే కాబట్టి సరిపోతుంది డౌన్. ఇలా మంచిగా ఇలా దీంతో కలపాలన్నమాట. నేను ఎప్పుడు చెప్పేలాగానే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇవి 2 చేసుకొని ఇక్కడ ఒక ఖర్చు ఇలా పెట్టుకొని మనం లోత్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. మధ్యలో 1 ఇంచ్ ఇలా లోతు తీసుకున్నారంటే
ఇక్కడే కదండి మనకి ముడతలు వస్తాయి, ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. మరి పైకి కట్ చేయొద్దు, మళ్ళీ కిందికి కూడా కట్ చేయొద్దు. లోతు మనకి ఇంత తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడే కదా మనకి ముడతలు వచ్చేది, అలా సరిపోతుంది అనమాట. ఇది క్రాస్ కటింగే పెడుతున్నా అండి నేను, క్రాస్ కటింగ్ బ్లౌజే పెడుతున్నా, ఫ్రంట్ క్రాస్ కటింగే. ఒకవేళ స్ట్రైట్ కట్ పెట్టమంటే ఇలాగా పెట్టుకోవచ్చు, స్ట్రైట్ కట్ అంటే ఇలాగ వస్తుంది, క్రాస్ అంటే ఇలాగ వస్తుంది అనమాట. మనకి ఫుల్ క్రాస్ కావాలన్నారు అనుకోండి ఇలా వేసుకోవచ్చు మనము, లేదు నార్మల్ అంటే ఇలా వేసుకోవచ్చు, సరిపోతుంది మనకి. ఎక్కువ వాళ్ళు క్రాస్ ఉండి ఎక్కువ కావాలి అన్నారు అనుకోండి ఇలా కూడా పెట్టుకోవచ్చు. మంచిగా ఇంత సరిపోతుంది, కొంచెం కిందికి జరపాలి ఇట్లా, ఇంత అయితే మనకు సరిపోతుందండి. ఇట్లా క్రాస్ మంచిగా ఇది ఎంత ఉందో అంతనే గీసేసుకోవాలి. ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేలాగానే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుని సేమ్ దీని అంతా గీసేసుకోవాలి. ఇంకా మిగతాది ఇక్కడ నెక్ దగ్గర కూడా ఫస్ట్ అందాజుగా ఇట్లా తీసేసుకొని, ఇది తీసేసి పక్కకు పెట్టి ఒక 1/4 ఇంచ్ లోతు తీసుకొని ఇక్కడ ఒక 1/4 ఇంచ్ లైన్ గీసుకోవాలండి కిందికి. ఇది 15 ఇంచెస్ ఉంది కదండి, అయితే క్రాస్ కటింగ్ కాబట్టి మనకి 12.5 సరిపోతుందండి, 12.5 అయితే సరిపోతుంది. ఫ్రంట్ ఈ షేప్ దగ్గర లెంత్ 12.5 అయితే సరిపోతుంది. నెక్ వచ్చేసి 7 ఉంది, ఎగ్జాక్ట్ 7 తీసుకుంటున్నా. ఈ ఖర్చులో పోగా 6.5 వస్తుందండి మనకి, ఎగ్జాక్ట్ అది 7 ఉంది, 7 తీసుకుంటున్నాను నేను. మన దగ్గర సైజ్ బ్లౌజ్ లేదని చెప్పే కదండి, నేను అన్ని అందాజ్ మీదగానే వేసేస్తున్నా. ఇక్కడ నుంచి ఈ నెక్ నుంచి డౌన్ 5 ఇంచెస్ తీసుకుంటున్నా, ఒక 5 ఇంచులు తీసుకుంటున్నా అండి. ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసి షేప్ బెల్ట్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసి దీన్ని ఇలా కలిపేసుకోవాలి. మనకి కావాల్సింది ఇక్కడ ఈ క్లాత్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, షేప్ బెల్ట్ మనం చిన్నగా తీసుకున్నా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మనకు కావాల్సింది ఇది కదా. షేప్ బెల్ట్ మనకేమి అది షేపులు కోసమే కదండి మనం పెట్టుకునేది, అది మనకి ఎక్కువ పెద్దగా పెట్టుకోవాలని ఏం లేదు. ఇది కరెక్ట్ తీసుకుంటే చాలు, మనము కొంచెం చిన్నగా ఒక 2.5 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది షేప్ బెల్ట్, దాంతో మనకి ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. మన ఫ్రంట్ భాగం ఈ డౌన్ కరెక్ట్ తీసుకున్నామంటే సరిపోదు, లేదంటే లేవడము పైకి లేవడము అలాంటివి అవుతాయి కదా, అలా కాకుండా ఉంటుంది. మంచిగా ఇది ఎలా ఉందో అలాగా మొత్తం ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఎక్కువ డిజైన్ అయితే ఎవరు చెప్పారండి నాకైతే, షాప్లో చాలా మంది రౌండ్ నెక్ పెట్టుకొని పైపింగ్ పెట్టించుకుంటారు ఎక్కువ శాతము, డిజైన్ అయితే ఎవరు పెట్టించుకోరు మన దగ్గర ఎక్కువ. ఇంత వస్తుందండి మనకి, డౌన్ ఒకటి కరెక్ట్ తీసేసుకుంటే మనము ఈ షేప్ బెల్ట్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. ఈ షేప్ బెల్ట్ ఇంత పెద్దగా పెట్టి కూడా మనం ఏం చేయలేం కదా, ఇవి పొట్ట మీదకి వస్తాయి, అప్పుడు బాగుండదు కదండి. అందుకని ఇది కొంచెం చిన్నగా తీసుకున్నా కానీ మనకి కరెక్ట్ కూర్చుంటుంది అనమాట బ్లౌజ్. ఇట్లా ఈ షేప్ సరిపోతుంది మనకి, ఈ షేప్ బెల్ట్ పొట్ట మీద వచ్చి ఇట్లా ఉల్టా తిరగడం లాంటివి ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదండి, బ్యాక్ పార్ట్ సైజ్కి మనం ఇది కట్ చేసాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ చూసుకోండి, క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కదా ఇది. ఇలా చూడండి ఎంత సాగుతుంది కదా క్లాత్. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది చూడండి, ఇది లోతు తీసుకున్నాను నేను. ఇంకా ఇది ఎక్స్ట్రా అని చెప్పాను కదండి మీకు, నేను ఎప్పుడైనా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా కదా. ఇక్కడ మనకి డాట్ వేసినప్పుడు ఒకవేళ ఎక్కువ కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కువ వేసారనుకోండి, ఇలాగే ఇది సరిపోతుంది అనమాట మనకి, ఇది జాయింట్ లో సరిపోతుంది, ఇది ఎక్స్ట్రా ఉన్నది సరిపోతుంది మనకి. అందుకే నేను చెప్తానండి ఎప్పుడైనా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలని. ఇది ఇంత కరెక్ట్ ఇలా తీసుకున్నప్పుడు చూడండి, మనకి షేప్ బెల్ట్కి ఎంత మిగిలింది, మనకి తక్కువనే మిగిలింది కదా. ఇలా పెట్టుకుందాం, ఇలా చూడండి షేప్ కూడా చాలా బాగా వచ్చింది ఇలాగా. ఇక్కడ ఇక్కడ మధ్యలో డౌన్ తీసుకున్నాం కదా మనం, మనకు మెయిన్ గా ముఖ్యం కావాల్సింది ఇక్కడండి, ఈ చెస్ట్ దగ్గర డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇక్కడ అని ఏం లేదు మనకి, ఇక్కడ ఎంత తీసుకున్నా ఓకే. ఇప్పుడు చూడండి 3 ఉంది, 3 ఉంది, 3 ఇంచులు ఉంది ఇక్కడ షేప్ బెల్ట్ కి, ఇక్కడ 2.5 ఉందండి. 3 అన్న కాడ మనము ఇక్కడ ఈ పైకి 3.5, ఇక్కడ 3 తీసుకుంటే సరిపోతుందండి, చాలా సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను నేను.
3:30 ఇది కరెక్టే ఉంది. ఇప్పుడు ఇలాగా మనకి లేస్ వస్తాయి కదండి బ్లౌజులకి. లేస్ వచ్చినప్పుడు మనం దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని మొత్తం తీసేసి పెట్టేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కట్ చేసుకోకూడదు దీన్ని. మళ్ళీ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చేస్తుంది కదా మనకి. ఇలాగ మొత్తము ఈ లేస్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. మనకు తర్వాత 2 చేతులకు కరెక్ట్ గా ఎంత వస్తుందో ఈక్వల్ గా చూసి పెట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. మీరు అలాగే కుట్టేశారంటే మళ్ళీ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది. అలా చేయకూడదండి. ఈ ఎగుడు దిగుడు కొంచెం కట్ చేసుకోవాలి ఇది హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ ది మెయిన్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్ కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ మిగిలిన క్లాత్ మనకి సంఖ పెలికలు పడితే ఒకవేళ పడదు, కానీ పడితే వేసుకోవచ్చు మనము. ఇది లేస్ తర్వాత దానికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఒక 1/2 ఇంచ్ మీద ఇలా వదిలేసి మొత్తం యాసిస్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. నెక్ మాత్రం కట్ చేసుకోకూడదండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నెక్ మాత్రం ఇప్పుడే కట్ చేసుకోకూడదు. కుట్టిన ఇదంతా మొత్తం అటాచ్ చేసుకున్నాక మనకి ఎంత కావాలో మంచిగా దగ్గరికి ఇలా అనుకొని చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఫ్రంట్ మనకి బ్లౌజ్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ కదా, ఇది కూడా క్రాస్ వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనం ఇలాగే వేసుకున్నాం కదా లైనింగ్ మీద, ఇది కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట. నేను అన్ని ఒకేసారి ఇలా పెట్టానండి. పెట్టవచ్చు కానీ నేను ఇలా పెట్టాను. కొత్త వాళ్ళకైతే అలా అర్థం కాదు కదా, పాపం ఎక్కడ పెట్టాలో ఏంది అనేది అర్థం కాదు వాళ్ళకి, ఎట్లా పెట్టాలనేది. ఇది మళ్ళీ అక్కడిక్కడ పెట్టేస్తే ఖరాబ్ అయిపోతాయి జాకెట్లు. ఇక్కడ షేప్ బెల్ట్ కూడా పెట్టేస్తున్నాను నేను. ఈ కింద షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుందండి దీంట్లోనే. ఫస్ట్ షేప్ బెల్ట్ తీసేసి ఈ ఎక్స్ట్రా మొత్తం తీసేసుకోవాలి ఇలాగా. లైనింగ్ షేప్ బెల్ట్కి ఎప్పుడైనా లైనింగ్ 2 ఉండాలండి. 2 ఉండాలి. ఇవి ఒక్కొక్కటైనా సరిపోతాయి. లేదు మనకి ఇంకా ఎక్కువ కావాలి, కొంచెం ఇది ఎక్కువ లావుగా వేయాలి అనుకుంటే 3 అని వేసుకోవచ్చు లైనింగ్వి. షేప్ బెల్ట్కి సన్నగా ఉన్నారంటే 2 సరిపోతాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఒక్కొక్కటి, లైనింగ్వి 2 అనమాట. ఈ మొత్తం ఇట్లా 1/2 ఇంచ్ వదిలేసేసి మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది బ్యాక్. ఇది బ్యాక్. ఇది హ్యాండ్స్ షేప్ బెల్ట్. ఇది హ్యాండ్స్కి లేస్ వచ్చింది కదా, ఇది హ్యాండ్ కటింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానండి.